కీర్తివర్స్ ఛానల్కి స్వాగతం. ఎప్పుడు తినే ఇడ్లీ దోశ అంటే ఇంట్లో వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది. పిల్లలకి టిఫిన్ బాక్స్లో కానీ ఈవినింగ్ స్నాక్స్కి ఇంట్లో ఏమీ లేనప్పుడు తక్కువ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు 10 నిమిషాల్లో నేను చెప్పినట్టు మైసూర్ బజ్జీ చేసి పెట్టండి. ఇంట్లో అందరూ వీటికి ఫ్యాన్స్ అయిపోతారు. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఈ మైసూర్ బజ్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవి: 1 కప్పు పెరుగు, 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, తరిగి పెట్టుకున్న కరివేపాకు. ముందుగా బౌల్లోకి 1 కప్పు పెరుగు వేసుకుని విస్కర్తో లేదా స్పూన్తో బాగా బీట్ చేసుకోవాలి. ఈ పెరుగు అనేది మెత్తగా సాఫ్ట్గా అయిపోయాక బేకింగ్ సోడా వేసుకుని దీన్ని కూడా బాగా బీట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీనిలోకి ఇలాగా ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. దీనిలోకి కొంచెం సాల్ట్, జీలకర్ర, కొంచెం షుగర్, ఇది ఆప్షనల్. తర్వాత ఆయిల్ కూడా వేసుకుని దీన్ని కూడా కొంచెం సేపు బాగా బీట్ చేసుకోవాలి. మా పాప కూడా నాకు హెల్ప్ చేస్తానంటుంది. చూస్తున్నారా ఎంత బాగా చేస్తుందో. మనతో పాటు మన పిల్లల్ని కూడా ఇలా వర్క్స్లో ఎంగేజ్ చేస్తే వాళ్ళ బ్రెయిన్ బాగా షార్ప్ అవుతుంది. నెక్స్ట్ దీనిలోకి 1 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పిండిని మెత్తగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో వాటర్ అవసరం అయితే కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మరీ జోరుగా చేసేసుకోకండి. కొంచెం కొంచెంగా వాటర్ కలుపుతూ నేను చూపిస్తున్నట్టుగా ఇట్లాగా బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూస్తున్నారా, ఇట్లాగా బాగా బీట్ అయితే చేసుకోవాలి. అప్పుడే మనకి మైసూర్ బజ్జీలు బాగా వస్తాయి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఈ కన్సిస్టెన్సీ చూడండి, ఇట్లా ఉండాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుందాము. ఈలోపైతే చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. కడాయిలో ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి, వేరుశెనగ గుళ్ళు వేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఇవి వేగాలి. ఇప్పుడు పచ్చి కొబ్బరి అయితే వేసుకోవాలి. తర్వాత చట్నీ పప్పును కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు దీన్ని వేగాక దీన్ని అయితే ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుందాము. కొంచెం సాల్ట్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకున్నాక దీనిలోకి పోపు అయితే వేసేసుకుందాము. చూసారా, పోపు వేసేసుకున్నాము. చాలా సింపుల్ అండ్ టేస్టీ చట్నీ రెడీ అయిపోయింది. ఆయిల్ బాగా హీట్ అయ్యాక చేయి తడుపుకుని బజ్జీలను అయితే వేసుకుందాము. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగా అటు ఇటు కదుపుకుంటూ మధ్య మధ్యలో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దీన్ని మనం తీసేసుకోవాలి. చూసారు కదా, ఎంత తక్కువ టైంలో ఎంత ఈజీగా చేసుకోవచ్చో. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.